పడుకోబెట్టిన శవానికి మొక్కేవాడు ఎవరన్నా ఉన్నాడా? నిలబెట్టిన శవానికి మొక్కేవాడు ఎవరన్నా ఉన్నాడా? నిలబెట్టిన శవం చర్చిలో ఉంటుంది, పడుకోబెట్టిన శవం దర్గాలో ఉంటుంది. ఏ శవం కావాలి మీకు? శవం కావాలా శివం కావాలా? శవం కావాలా శివం కావాలా? కాబట్టి పడుకోబెట్టిన శవం దగ్గరికి వెళ్ళి ఆ దరిద్రం కనిపించుకో. మొన్న నెల్లూరు వెళ్ళారు. నెల్లూరులో రొట్టెల పండగ. ఏంటి రొట్టెలు అంటే ఏం తెలుసా? వాళ్ళు ఎవరో సచ్చారు. పెండాల రొట్టె. ఏంటది? పెళ్లి రొట్టె కాదు, ఇది పెండాకూడు రొట్టె. పెండాకూడు రొట్టె ఎవరో చచ్చిపోతే దగ్ధం పెట్టుకున్నారు. అది నువ్వు తెచ్చుకుంటే నీకు బాగైందిరా. అదైందా? మీ నాన్న పేరు నువ్వు చెప్పలేకపోతే నీ పుట్టుకి ఏం పుట్టుకిరా? ఆడెవడో 2 చెక్కల మీద 3 మేకులు వేయించుకున్నోడిలాగా. అందుకని అలా బతకండి. ఇక్కడ ఎవరిని అడిగినా వాళ్ళ నాన్న పేరు చెప్తారు. నేను చెప్తున్నా, మా నాన్నగారి పేరు సత్యనారాయణ. చూడండి సార్, శ్రీశక్తి రామన్న పట్టాపడ చెప్పారా? ఇలా మీరు ఎవరైనా ఒక గొర్రెను అడగండి, ఎందుకు చెప్పాలి అంటాడు. నన్నైతే ఎన్ని తిట్లు తిట్టారో, మా నాన్న పేరు ఎందుకు చెప్పాలి అన్నాడు. అలా చెప్పాడు. ఏమవుద్ది? నా స్టేట్మెంట్ ఒప్పుకోవాల్సి ఉంది. నేనేం చెప్పా? వాళ్ళు కూడా మనకే పుట్టారు. మరి గత కొన్ని రోజుల కిందట మరి గణపతి ఉత్సవాల సందర్భంగా మరి 13వ తారీఖున మరి హిందూ ధర్మ ప్రచారకుడుగా చెప్పుకుంటున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు మన రాయదుర్గం పట్టణంలో హాజరయ్యారు. మరి ఆయన ఎందుకు ఈ యొక్క ఉత్సవాలకు హాజరయ్యాడు అని అంటే, తను ఏం చెప్పుకుంటా ఉన్నాడు? హిందూ ధర్మ పరిరక్షకుడు, హిందూ ధర్మ ప్రచారకుడు అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి తన గ్రంథాల్లో ఉన్నటువంటి మంచి విషయాలను వచ్చినటువంటి హిందూ సోదరులందరూ కూడా ప్రకటించకుండా మరి ఆయన చేసినటువంటి పని ఏంటంటే, మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని, ముస్లిమ్స్గా ఉన్నటువంటి వారిని ఆయన దూషిస్తూ, మరి వారు నమ్ముతున్నటువంటి దైవ గ్రంథాలను కూడా తప్పుపడుతూ ఆయన ఇక్కడ రాయదుర్గంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉండడము మేము గమనించాం. మరి ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదని మేమందరం కూడా రాయదుర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున, రాయదుర్గం నియోజకవర్గ క్రైస్తవ సమాజం తరపున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. మరి భారత రాజ్యాంగం మరి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనం చూసినట్టయితే మరి మత స్వాతంత్రపు హక్కు ఉంది. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా తనకు నచ్చినటువంటి మతాన్ని మరి స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అందులో భాగంగానే చాలామంది బడుగు బలహీన వర్గాలైతేనేమి, ఉన్నత వర్గాలైతేనేమి, మరి ఆల్ కమ్యూనిటీకి చెందినటువంటి మనుషులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తును మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా వారు తమ సొంత రక్షకునిగా అంగీకరించి చర్చిల్లో ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఆయన బోధనలు ప్రతి ఆదివారం కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. దీన్ని ఎద్దేవా చేస్తూ మరి ఈ విధంగా ఆయన గొర్రెలు బిడ్డలని చెప్పడము, తర్వాత కొంతమంది అడ్డు శవాన్ని పూజిస్తే కొంతమంది నిలువు శవాన్ని పూజిస్తారని చెప్పేసి అంటే ఒక ఎత్తేసినట్టుగా, ఒక ఎద్దేవాగా ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది మాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. మరి ఇలాంటివన్నీ మానుకుంటే ఆయన మంచిది. మరి బైబుల్ మీద కూడా ఆయన 26 ప్రశ్నలు అని చెప్పేసి ఏవో పాంప్లెట్ ప్రింట్ చేసి తిరుగుతూ ఉన్నాడు. మరి మా క్రైస్తవ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రైస్తవ దైవ సేవకులు ఉన్నారు. మరి దాని మీద స్పందించి డిబేట్కి రమ్మని పిలుస్తూ ఉన్నా కూడా మరి పనికిరానటువంటి అన్ని కూడా కండిషన్స్ పెట్టుకొని తప్పించుకొని తిరిగే పరిస్థితి ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, భారతదేశంలో మనం అందరం కూడా హిందువులు, తర్వాత ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ములుగా ఉన్నాము. ముఖ్యంగా రాయదుర్గం అనేది చాలా ప్రశాంతమైనటువంటి పట్టణం. మరి ఎప్పుడూ కూడా ఇక్కడ మత కలహాలు అనేటివి జరిగిందేటివి మనం ఎప్పుడు కూడా చరిత్రలో చూడలేదు. మరి వీళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ఒక స్వామీజీని కానీ, లేదంటే ఒక ముస్లిం పెద్దని కానీ, క్రైస్తవ పెద్దలు కానీ ఎవరైనా పిలిపిస్తే వారికి సంబంధించినటువంటి విషయాలు బోధించుకొని అందులో ఉన్నటువంటి మంచిని వారు తెలియజేస్తే ఎంతైనా బాగుంటుంది. అలా కాకుండా ఇతర గ్రంథాల జోలికి వచ్చి మరి ఇలా ఇతర గ్రంథాల జోలికి, తర్వాత విశ్వాసాల జోలికి వచ్చి ఒకవేళ దూషిస్తే అది రాజ్యాంగం 295 ప్రకారం కూడా అది శిక్షకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ కూడా చేయడం మంచిది కాదని చెప్పేసి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రపంచమంతా కూడా 830 కోట్ల మంది ఉంటే దాంట్లో 400 కోట్ల మంది కూడా యేసుక్రీస్తు ప్రభువుని తమ ఆరాధ్య దేవునిగా ఆరాధిస్తూ ఉన్నారు. తర్వాత బైబుల్ను పరిశుద్ధ గ్రంథంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి బైబుల్ను బొకడా బైబుల్ అనడము, యేసుక్రీస్తుని ఇష్టానుసారంగా మాట్లాడటము, మా క్రైస్తవ యొక్క మనోభావం దెబ్బతీయడం, ఇవన్నీ కూడా మేము రాయదుర్గం పట్టణ క్రైస్తవుల, తర్వాత రాయదుర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా దీన్ని
ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి ఉంచి ఇలా మత కలహాలు రెచ్చగొట్టేటట్టుగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారి మీద తగిన చర్యలు తీసుకుని ఇలాంటి వాళ్ళని ఆపితే మరి ఎంతైనా మనకు సమాజంలో మరి ఐక్యత అనేది ప్రేమ అనేది మత సామరస్యం అనేది జరుగుతుంది. లేదంటే భయంకరమైనటువంటి మత కలహాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వాలు పెద్దలందరూ కూడా దీని మీద స్పందించి అలాంటి వారిని మీరందరూ కూడా నోరు మూయించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి రాయదుర్గంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటివి లేవు. మరి రాయదుర్గం ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి రాయదుర్గాన్ని అలాగే ఉంచాలని, దాన్ని అలాగే కొనసాగించాలని మేము కోరుకుంటా ఉన్నాం.